హే నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే వెళ్తున్నాము యమునోత్రికి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం జానకి చెట్టు నుండి అయితే స్టార్ట్ అయ్యాం. జానకి చెట్టు నుండి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే వచ్చాము. ఒకసారి ఇక్కడ రూట్ చూడండి ఎలాగ చూసారా. ఒక్కసారి నది ప్రవాహం చూడండి ఎంత బాగుంది. ఈరోజు డేట్ అయితే 26 ఏప్రిల్ 2026. జై మాతాది. ఇక్కడ గుర్రాలకైతే 2200 దాకా తీసుకుంటున్నారు. 1800 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. ఈ డోలీకి అయితే 8000 ఫిక్స్. అది గవర్నమెంట్ రేట్ ఫిక్స్ అయిందంట. చూడండి మనం ఉన్నాము యమునోత్రి ఎంట్రన్స్ దగ్గర. చూడండి ఇది చూసారా. ఈ పక్క అయితే యమధర్మరాజు ఉన్నారు, పైన అమ్మవారు, ఇక్కడైతే మహానుభావుడు ఉన్నారు. ఇక్కడ నుండి అయితే 5 కిలోమీటర్స్ ఉంది ఇంకా. చూడండి ఒకసారి యమునోత్రి రోడ్డు ఎలాగుందో ఒకసారి చూసారా. ఇలాగ ఉంటుంది అనమాట యమునోత్రి రోడ్డు. ఆ మంచు కొండలు చూసారా. ఈయన చూడండి ఎలా బిహేవ్ చేస్తుండే. ఏ బ్రో హాయ్ చెప్పు, యూట్యూబ్లో పెడతా నిన్ను. ఇదిగో ఈ పిల్ల ఉంది, అసలు దమ్ దమ్ అవుతుంది అంతా. ఇంకా ఈ ఆంటీ ఉంది, అసలు రావట్లేదు. వీళ్ళు మన తెలుగు వాళ్ళు, హైదరాబాద్ నుండి అంట. మరి ఎందులో వచ్చారో తెలియదు. మేడం ఎందులో వచ్చారు మేడం? బస్సుకు వచ్చారంట. ఎంతమంది? వీళ్ళు కూడా హైదరాబాద్ నుండినే. మీది సార్? ఇద్దరున్నా? చాలా రోజులు అయింది బ్లాక్ చేసి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సార్ చూడండి మొత్తం వాటర్ సౌండ్ అయితే ఫుల్ ఉంది, వినడానికి ఎక్సలెంట్ ఉంది. హాయ్. ఒకసారి ఈ పర్వతాలు చూడండి ఎంత పైకి ఎక్కినా అలాగే ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళాలన్నమాట. ఓహో, ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఉంది. हर हर महादेव, हर हर गंगे, हर हर गंगे, जय मां यमुने. దగ్గర దగ్గర 2 అవర్స్ అయితే అవుతుంది. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. కొద్దిగా టఫ్ ఉంది అండ్ హ్యాపీ ఉంది. కొద్దిగా ఎక్కితే అయిపోతుంది అనమాట. ఒకసారి చూడ. చాలా అయితే టఫ్ ఉంది. కొద్దిగా మారితే గుర్రాలు తన్నేలాగా ఉన్నాయి. అది ఒక్కటే భయం ఉంది. మిగతా అన్నీ ఓకే, కానీ గుర్రాలు తన్నేలాగా ఉన్నాయి. అది ఒక్కటే భయం ఉంది. వెదర్ అయితే చాలా కూల్ ఉంది, బట్ అయినా చెమటలు పడుతున్నాయి.
ఈ గుర్రాలు సగంలో కూడా అవైలబుల్గా కావాలంటే తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నుండి ఒక 500-600 కూడా తీసుకెళ్ళిపోతారు పైకి. డైరెక్ట్ లొకేషన్ చూడండి, మొత్తం स्नो ఉంది. मंदिर वो ऊपर बर्फ दिख रही ना, ये नीचे बस इतना ऊपर जाना है. 800 तो नीचे मांग रहा था. మనం ఇంకా అక్కడ దాకా అయితే వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా, ఇది కాదు, ఇక్కడికి వెళ్ళాలి మనం. అంటే ఇది మనం సెకండ్ టైం కదా. ఓకే ఓకే, ఇక్కడ నుండి చూడండి అసలు యమునోత్రికి వచ్చే ట్రాక్ ఎట్లుందో. కొండని ఎంత చిన్నగా చీల్చి దాంతో రోడ్ వేసారు. ఇదైతే చాలా టఫ్ సార్ చూడండి, చూసారా. హలో, మొత్తానికైతే దగ్గరకు వచ్చేసాం. ఇంక ఓన్లీ ఇంత జర్నీ మాత్రమే ఉంది. క్యూ జనాలు అయితే కొద్దిగా తక్కువ ఉన్నారు, రష్ అయితే ఏం లేదు. చూడాలి, ఈవినింగ్ కదా, అంతా దిగేశారు. మనం ఇంకా ఫినిష్ చేసుకొని తొందరగా అయితే కింద దిగేసేయాలి. ఇక్కడ చూడండి ఒకసారి, మొత్తం ఫుల్ మంచు. ఇది జూలై ఆగస్టులో వస్తే ఇది మంచం ఉండదు, మొత్తం కరిగిపోయి ఉంటుంది. ఇది గుర్రాల ఉండడానికి పార్కింగ్ ప్లేస్ అన్నమాట, అంటే వాటికి రెస్ట్ హౌస్ అన్నమాట. అదృష్టానికి దాలో ఇలాంటి టాయిలెట్స్ ఉన్నాయి, ఇబ్బంది అయితే ఉండదు. టెంపుల్ దగ్గరకు వచ్చాక ఇక్కడ స్కాన్ చేసుకోవాలి మన రిజిస్ట్రేషన్ ఇవి. ఇక్కడైతే మనవి స్కాన్ చేస్తున్నారు, అందరు ఖచ్చితంగా స్కాన్ అయితే చేయించుకోవాలి. మనము ఇలాగొచ్చి దీనికి వచ్చి ఇట్లా వస్తే ఇక్కడ రైట్ తీసుకుంటే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ఉంటే వస్తే మనకి రైట్ సైడ్ అయితే గరం కుండ ఉంటుంది, అదే తప్పకుండా ఉంటుంది. ఇక్కడ మొత్తం వేడి నీళ్ళు ఉంటాయి, బాగా స్నానం చేయడానికి సూపర్ ఉంటుంది. చూడండి, కొద్దిగా పొగలు కూడా అవుతున్నాయి, అందరూ స్నానాలు కూడా చేస్తారు. లేడీస్కి అయితే కింద ఉంటుంది, ఇక్కడనే ఇక్కడ రాశారు చూడండి, ఇక్కడ ఉంటుంది అనమాట లేడీస్కి అయితే. మనము దర్శనానికి ఇటు వెళ్ళొచ్చు, మళ్ళీ అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడైతే వేడి నీళ్ళు యమునాదేవి ఇక్కడ అనమాట స్టార్ట్. ఇక్కడ చూడండి, ఇది స్టార్ట్. ఇక్కడ చూడండి ఫుల్ పొగలు వస్తున్నాయి. మనమైతే ఫైనలీ యమునోత్రి అయితే చూస్తున్నాము. చూడండి, ఇప్పుడు మనం ఉన్నాము ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర. చూడండి, అక్కడ ఉన్నమాట టెంపుల్ ఉంటుంది, పక్కనే ఉంటుంది. సూపర్ ఉంటారు రామలక్ష్మణులు, సీత, హనుమ, ఎక్సలెంట్ ఉంటారు. మీరు చూడండి, వైట్ దీంతో చేసి ఉంటారు, పాలరాతితో చేసినారు స్వాములను. ఒకసారి చూడండి, చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మన ఆంజనేయ స్వామి, లక్ష్మణ్జీ, రామ్జీ, సీతమ్మ.
పక్కన ఉన్నారు, వాళ్ళ పేరైతే నాకు తెలియదు. ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా చూపిస్తాను, జూమ్ అవుతుంది చూసారా. చాలా హ్యాపీగా అయితే ఉంది, ఇదైతే సెకండ్ టైం, చాలా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళా నెక్స్ట్ వీడియోలో గంగోత్రి చూపిస్తాను, చూడండి, చూస్తూనే ఉండండి. బై బాయ్. మనకి దర్శనం అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే రిటర్న్ జర్నీలో ఉన్నాము. ఆల్మోస్ట్ టైం 7:30 అలా అవుతుంది. దిగుతున్నాం అనమాట. ఇక్కడ మొత్తం లైట్ పోయింది అనుకోండి, కొద్దిగా ముందరికి వెళ్తే లైట్స్ ఉన్నాయి, బట్ ఇల్లు తార్పాలు అలాంటివి కట్టేసి కింద లైట్ లేకుండా చేసారు చూడండి. మన యమునోత్రి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మనం రిటర్న్ అయితే వెళ్తున్నాం. ఒకసారి ఇటు చూడండి, ఈ రోడ్లో ఎలా ఉందో చూసారా. ఇప్పటికీ ఇంకా పైకి ఎక్కుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మనకి యాక్చువల్లీ 5 అనుకుంటాం, కానీ 6.5 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి. అక్కడ ముందర వెళ్తున్నారు మావాడే. హే బ్రో, ఇంకొంచెం ముందరకు పోతే ఏం కనిపిస్తలేదు. మాదే సరుకు మాదే ఇది. హాయ్, మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి భైరవ్ బాబా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం రిటర్న్ జర్నీలో. చూడండి, చూసారా భైరవ్ బాబా టెంపుల్, సూపర్ ఉంది దేవుడు. ఇంకా మనం ఇలా వెళ్ళి అలా వెళ్ళిపోవాలన్నమాట. చూసారా రోడ్ ఎలా ఉందో.